హాయ్ హలో మై డియర్ వ్యూవర్స్, ఈరోజు మేము ఒక చిన్న బ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చాము. మా చిన్న కూతురు హెన్సవా కింద అదిగో ఇక్కడ ఉంది హెన్సవా. సో ఈరోజు ఎక్కడికి వచ్చామంటే చాలామంది యూట్యూబర్లు ఎగవాడి చెప్పేస్తున్నారు, చాలా బాగుంది గుడి అని చెప్పడం జరిగింది. ఇది ఎక్కడో కాదు, భువనగిరి జిల్లా స్వర్ణగిరి టెంపుల్లో అయితే మేమైతే వచ్చేసాము. ఈరోజు మా ఫ్యామిలీ మానపల్లి హిల్స్ భువనగిరిలో ఉంది. ఒక కొండని మొత్తం చెక్కేసి ఒక కొండపైన 22 ఎకరాల స్థలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిని అయితే కట్టించడం జరిగింది. ఇది కట్టించిన వారు మానపల్లి మురళీకృష్ణ మరియు గోపీకృష్ణ వారి కుటుంబంతోనైతే ఇంత మంచి గుడి అయితే ఇక్కడ తెలిసింది మనకు. సో దీన్ని చూడడానికి, దీన్ని దర్శించుకోవడానికి మేమైతే వచ్చేసాము. చాలా సమయం అయితే పట్టింది. మేమంతా తిరిగి చూపిస్తాం మీకు. తెలంగాణ భువనగిరిలో మనకైతే ఈ గుడి అయితే కనిపిస్తుంది. చిన్నగా చెప్పాలంటే చిన్న తిరుపతి అని చెప్పచ్చు, అంత బాగుంది టెంపుల్ అయితే. మనకు మధ్యలో చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ మనకు మెయిన్గా మనకు చూసుకోవడానికి జలనారాయణుడు కనిపిస్తున్నాడు. అక్కడ చూడండి, మొత్తం వాటర్లో ఉంటాడు. ఇదైతే వెరీ స్పెషల్గా అనిపిస్తుంది ఇక్కడ. ఇది హైదరాబాద్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో మాత్రం ఉంటుంది. భువనగిరి రాగానే మనకు రైట్ సైడ్లో వరంగల్ హైవే నుంచి వెళ్తుండగా, వరంగల్ హైవే వెంబడి వెళ్తుండగా మనకు రైట్ సైడ్లో అయితే గుడి ఉంటుంది. మనకి రోడ్డుకి పక్కన కనిపిస్తుంది. మనకు చాలా అందంగా అనిపిస్తుంది. ఇంకా నైట్ టైం చాలా బాగుంటుంది వెళ్ళండి అంటేను. నేనైతే నైట్ టైమే రావడం జరిగింది. అంటే డే టైంలో అయితే చాలా ఎండలు ఉన్నాయి, సో అందుకనే నైట్ టైం అయితే రావడం జరిగింది. గుడి టైమింగ్స్ వచ్చేసి పొద్దున 6 గంటలకి గుడి అయితే ఓపెన్ అవుతుంది. మధ్యాహ్నం 1కి టైమింగ్స్ చెప్తున్నాను. మధ్యాహ్నం 1కి గుడిని మూసివేస్తారు 2 గంటలుగా. 2 గంటల తర్వాత మళ్ళీ 3 గంటలకి మనకి గుడి ఓపెన్ చేస్తారు. నైట్ 9 గంటల వరకు గుడి అయితే మనకు ఓపెన్లో ఉంటుంది. 9 తర్వాత బంద్ చేస్తారు, గుడి అయితే మూసివేస్తారు. సో భక్తులు అయితే నైట్ టైంలో చాలా బాగా వస్తున్నారు. మీకు చూడండి ఎంత భక్తులు ఉన్నారో. నైట్ 9:30 కావస్తుంది ఇప్పుడు. చాలామంది భక్తులు ఇక్కడే ఇంతమంది భక్తులు ఉన్నారంటే ఇంకా అటువైపు చూసుకుంటే ఇంకా చాలామంది ఉన్నారు. ఈ గుడి అయితే 2018లో కట్టడం అయితే చాలు చేసారు. 2024లో పూర్తిమైంది. ఇంకా కూడా పనులు జరుగుతున్నాయి, ఇంకా కన్స్ట్రక్షన్ మిగిలే ఉంది. మనం చూసుకుంటే ఇక్కడ కూడా ఏదో పెద్దగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. మేబీ ఇది నాకు తెలీదు, ఇది ఏం చేస్తున్నారో. చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది గుడి. 22 ఎకరాలలో గుడి అయితే నిర్మించారు. గుడి ప్రారంభోత్సవం అయితే మార్చి 7, 2024 మార్చి 7 తారీఖున 2024 రోజున గుడి చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా గుడి అయితే ప్రారంభించడం జరిగింది. ద్రావిడియన్ స్టైల్లో మాత్రం కట్టించారు. మొత్తం రౌతుతోటి, మొత్తం రాయితోటి కట్టించడం అయితే జరిగింది. టెంపుల్ మొత్తం రాయితో కట్టించారు, గ్రానైట్ రాయితో. కనిపిస్తున్నాడు కదా జలనారాయణుడు. సో జలనారాయణుడి కోసమే ప్రత్యేకంగా ఈ గోపురాలతోటి ఇంత పెద్దగా అయితే కట్టించడం జరిగింది. మొత్తం చూసుకుంటే చాలా పెద్దగా ఉంది. ఓన్లీ జలనారాయణుని కోసము ఇంత పెద్దగా కట్టించడం అయితే జరిగింది. చూడడానికి అయితే 2 కళ్ళు చాలట్లేదు. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా జలనారాయణుడు. మీకు దగ్గర నుంచి చూపించామని కిందికి వచ్చేసాను. మళ్ళీ ఇక్కడికి చాలామంది భక్తులు వచ్చేస్తున్నారు, ఎందుకంటే చాలా అట్రాక్టబుల్గా ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఫొటోస్ దిగడానికి ఇక్కడనే ఇష్టపడుతున్నారు చాలామంది. జలనారాయణుడు మనకు చక్కగా కనిపిస్తున్నాడు ఇక్కడ పాము పైన పడుకొని. ఎన్ని తలలు ఉన్నాయో మేబీ చాలా తలలు ఉన్నాయి. నాగు పాము పైన, చాలా పెద్ద పాము పైన మనకి పనుకొని అయితే కనిపిస్తున్నాడు. జలనారాయణుడు అని చెప్తున్నారు. లోపల వెంకటేశ్వర స్వామి అయితే మనకు 12 అడుగుల విగ్రహం అయితే మనకు దర్శనమిస్తాడు. సేమ్ తిరుపతిలో ఎలాగుంటుందో ఇక్కడ కూడా చిన్న తిరుపతిగా దీన్ని చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఇది అతిపెద్ద దేవాలయంగా అయితే మనం చెప్పుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి దేవాలయము. లోపల గ్రానైట్తో వెంకటేశ్వర స్వామి అయితే మనకు దర్శనమిస్తాడు. గ్రానైట్ రాయితో 12 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. సో కెమెరా అనేది లోపలికి అయితే అలో లేదు. సో అందుకనే నేను మీకు చెప్తున్నాను.
ఇక్కడ మనకు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు మార్చి ఏప్రిల్ తేదీలో మార్చి మరియు ఏప్రిల్ నెలలో 10 రోజుల పాటుగా బ్రహ్మోత్సవాలు అయితే కన్నుల పండుగగా జరుగుతాయి. ఇక్కడ చిన్న తిరుపతిలో అంటే మనకు పెద్ద తిరుపతిలో అయితే ఎలాగైతే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ అక్కడికి వెళ్ళలేని భక్తులకు ఇక్కడే ఉండి మనకు దర్శనం కల్పించేలాగా మానపల్లి మురళీకృష్ణ మరియు గోపీకృష్ణ గారు అయితే ఇంత చక్కగా కట్టించడం జరిగింది గుడి. చాలా సంతోషంగా భక్తులు అయితే ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. ఉత్సవాలు వచ్చేసి వైకుంఠ ఏకాదశి మరియు దీపావళి ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి పండుగల సమయంలో ఉత్సవాలు అనేవి చాలా బ్రహ్మాండంగా అయితే ఇక్కడ జరుగుతాయి. యాదాద్రి తిరుమల దేవస్థానంగా ఈ గుడిని అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. మనకి ఇక్కడ కనిపిస్తున్న హనుమంతుడు అయితే మనకు 27 అడుగుల ఎత్తులో మనకు దర్శనమిస్తాడు. ఏకరూప శిల్పిగా మనకైతే దర్శనమిస్తాడు. ఆంజనేయుని పక్కన ఎవరు ఉండరు, ఒక్కడే మనకు చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా కనిపిస్తాడు. కనిపిస్తున్న గంట అయితే జయగంట మండపంగా దీన్ని పిలుస్తున్నారు. జయగంట మండపం అంటే ఇక్కడ ఉన్న ఈ కొండపై నుంచి ఈ గంటని మోగిస్తే ఇక్కడ ఉన్న భక్తులకి కింద ఉన్నట్టు భక్తులకైతే చాలా చక్కగా అనిపిస్తుంది. అంటే టైమింగ్స్ అనేటివి తెలియడానికి ఇంత పెద్ద గంటనైతే మనకు పెట్టడం జరిగింది. సో దీన్ని మొత్తం కంచుతోని చేశారు. కంచుతోటి మనకు రాజగోపురాలు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. రాజగోపురాలు ఇది ఒకటి 5 అంతస్తుల ఎత్తులో ఉంటుందంట. 5 అంతస్తుల ఎత్తు గుడి, మెయిన్ గుడి ఇది. లోపల వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉంటారు. ఇక్కడ రాజగోపురం కనిపిస్తుంది కదా, రాజగోపురాలు అంటే 4 ఉన్నాయి. 4 ఒక్కొక్కటి 5 అంతస్తుల ఎత్తు. 5 అంతస్తుల ఎత్తు అయితే ఉంటుందని మనకు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చుట్టూ తిరిగి చూపిస్తున్నాను రాజగోపురాలు ఎలా ఉంటాయి, ఎన్ని ఉన్నాయి రాజగోపురాలు అనేటి క్లారిటీగా మీకు చూపిస్తాను. 4 రాజగోపురాలు అయితే ఉన్నాయి. 4 రాజగోపురాలు ఒక్కొక్కటి 5 అంతస్తుల ఎత్తు అయితే ఉందని మనకు చెప్తున్నారు. సో మనకి ఇక్కడనైతే చాలా దీంతో పాటుగా విష్ణుమూర్తి, ఇంకా లార్డ్ శివ, లార్డ్ గణేష వీళ్ళందరూ మనకు దర్శనమిస్తారు. ఇది మనం చూసుకుంటే కనుక బ్రహ్మోత్సవాల టైంలో మనకి దీన్ని ఓపెన్ చేస్తారని కనిపిస్తుంది. బ్రహ్మోత్సవాల టైంలో పెద్దగా డోర్ అయితే ఉంది ఇక్కడ, తలుపు. ఈ తలుపు అయితే ఓపెన్ చేసలేదు. మేబీ బ్రహ్మోత్సవాల టైంలో చేస్తారని అనుకుంటున్నాను. సో మీరు చూసుకుంటే కనుక మొత్తం గ్రానైట్తోనైతే మనకు గుడి అయితే మొత్తం గ్రానైట్తోనే కనిపిస్తుంది. గ్రానైట్ బండ మీరు చూస్తున్నారు కదా, మొత్తం గ్రానైట్ బండ. దీని మీద డిజైన్ చూసుకుంటే కనుక విష్ణు చక్రాలు, త్రినామాలు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి చూడండి. చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది. ఈవినింగ్ టైంలో మనము వస్తే కనుక చాలా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. మనం గుడిని చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకు. ఇక్కడ మనం ఫొటోస్ దిగడానికి అయితే ఇక్కడ గణేశుడు గజరాజుని అయితే ఇక్కడ కనిపిస్తున్నాడు. సో చాలా బాగా అంటే ఫొటోస్ దిగడానికి మాత్రం ఇవి. దాని తోడుగా గోమాత దర్శనం ఇస్తుంది ఇక్కడ మనకి. గజరాజు ఇంకా గోమాత ఇద్దరు మనకైతే దర్శనమిస్తున్నారు. లైటింగ్తో అయితే చాలా బాగుంది. డే టైంలో అయితే మనకి చాలా ఎండగా ఉంటుంది. సో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎందుకంటే పైన చూసుకుంటే కనుక మనకి ఎలాంటిది ఉండదు. సో మొత్తం ఓపెన్గా ఉంటుంది. సో అందుకనే ఈవినింగ్ టైం 6 వరకు మనం ఇక్కడ చేరుకుంటే ఇంకా 9 వరకు ఉంటే సమయం కూడా తెలియదు, అంత బాగుంది. ఇక్కడ నుంచి మనం వ్యూ పాయింట్ చూసుకోవచ్చు. కింద రోడ్డు, కార్ పార్కింగ్. ఇక్కడ మీకు రోడ్ కూడా చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే రోడ్ వెంబడి లైట్స్ అయితే ఇంకా పెట్టలేదు. సో కన్స్ట్రక్షన్ అయితే ఇంకా పూర్తి కాలేదు. సో కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత ఇంకొకసారి వస్తాను. రోడ్డు మొదటి నుంచి మొత్తం పెట్టేస్తాను మళ్ళీ. సో ఇక్కడ మనకు వీడియో అయితే పర్మిషన్ అలో ఉంది. మీరు కూడా వచ్చి ఫొటోస్, వీడియోస్ అవి తీసుకోవచ్చు. గర్భగుడిలో మాత్రం మనకి వీడియో అలో లేదు. కెమెరా అంటే మొబైల్ ఫోన్స్ కూడా అలో లేవు. ఇది బయట కాబట్టి మనకు ఫొటోస్ దిగడానికి వాళ్ళైతే అలో చేశారు. హనుమంతుడు హైలైట్గా కనిపిస్తుంది ఇక్కడ.
హనుమంతుడు చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాడు. మీద మీకు అక్కడ కనిపిస్తున్నాడు అనుకుంటా. ఇక్కడ కనిపిస్తుంది వైటీడీ అంటే యాదగిరి తిరుమల దేవస్థానం అన్నమాట. యాదగిరి తిరుమల దేవస్థానం, యాదాద్రి తిరుమల దేవస్థానంగా దీనికి నామకరణం అయితే చేశారు. దీన్ని చిన్నజీయ స్వామి గారి చేతుల మీదుగా, ఎంతోమంది వేద పండితుల చేతుల మీదుగా ఇదైతే మనకు ప్రారంభించడం అయితే జరిగింది. యాజ్ ఇట్ ఈజ్గా తిరుపతిలో ఎలాగైతే జరుగుతుందో ఇక్కడ కూడా మనకి అలాగే జరుగుతుంది. సో ఇక్కడైతే డ్యాన్స్ అయితే చేపిస్తున్నారు. ఈ వీడియోస్ కూడా నేను ఒక 3-4 వరకు వీడియోస్ తీశాను, మీరు చూడండి. చాలా బాగా వచ్చినాయి వీడియోస్. చిన్నారులు అయితే చాలా బాగా నాట్యం చేసారు. ఈ గుడి ఆవరణంలో ఇక్కడ శ్రీమన్నారాయణుడు కూడా మనకు దర్శనమిస్తున్నాడు. సో భక్తులకి చాలా దేవుళ్ళు ఇక్కడ దర్శనమిస్తున్నారు. ఒకసారి ఈ దేవుని దర్శిస్తే చాలు మనకు అన్ని దేవుళ్ళ దర్శనం అయితే మనకి ఇక్కడనే జరుగుతుంది. చూస్తే కనుక ఇది గర్భగుడి. ఇక్కడ నుంచి వెళ్ళే మనకు ఇదే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, 5 అంతస్తుల ఎత్తులో గోపురాలు ఉంటాయని. ఇవే ఆ గోపురాలు. ఇవి 4గా ఉన్నాయి, 4 వైపులో 4గా ఉన్నాయి మనకు. శ్రీ స్వర్ణగిరి దేవస్థానము, భువనగిరి జిల్లా. గుడి మెట్ల దగ్గరన మనకి ఇక్కడ నారాయణుని పాదాలు అయితే మనకు కనిపిస్తాయి. చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. వెంకటేశ్వర స్వామి పాదాలు ఇవి ఎంట్రన్స్లోనే మనకు కనిపిస్తాయి. వీటి దర్శనం అయిపోయిన తర్వాతనే ఇంకా మెట్లకుండా వెళ్ళాలి. పైకి వెళ్తే చాలా పెద్ద గుడి అనేది చాలా పెద్దగా కనిపిస్తాయి మనకు. ముందు ఎంట్రన్స్లో మనకైతే ఈ పాదాలు కనిపిస్తాయి. సో అందరూ చూసి అక్కడి నుంచే మొక్కుకోండి. ఇవైతే వెంకటేశ్వర స్వామిని పాదాలు.